వచ్చేసామావా. మీ విష్ణు ఫుట్బాల్కి స్వాగతం. ఈరోజైతే 35 కేజీల చికెన్ కర్రీ అయితే ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక 2 లీటర్లన్నర వేరుశనగ నూనెలో 3 కేజీలు ఉల్లిపాయలు అలాగే 1/2 కేజీ పచ్చిమిర్చి అయితే వేసి మంచిగా వేయించుకోవడం అనేది జరుగుతుంది. అయినా మామ కట్లు పోయి వండుకుంటే ఆ రుచే వేరు మామ. చూసారుగా, అలా మంచిగా కలుపుకుంటూ ఉండాలి మాడకుండా. ఆ తర్వాత పసుపు అయితే వేసేసుకుందాం మామ. అలా పసుపు వేసుకుని మంచిగా కలుపుకుంటున్నాను. అలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ అనేది వేయించుకోవాలి మామ. ఆ తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసేద్దాం మామ. చూసారుగా, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత ఆ అల్లం వెల్లిపాయ తత్వం ఏంటంటే మామ, అడుగు లాగుతూ ఉంటుంది మామ. సెగ తగిలే కొందికి చూసారుగా, అడుగు లాగడం అయితే స్టార్ట్ చేసింది. నేను ఊరుకుంటానా? మజ్జిగలో చిలకతో చిలికినట్టు గిన్నె చుట్టూ తిరుగుతూనే ఉన్నా అడుగు లాగుతుందని. ఫైనల్గా దాంట్లో కారం అయితే వేసుకుందాం. ఒక 35 కేజీలకి చికెన్కి దాదాపు 400 గ్రాముల కారం అయితే పడుతుంది. వేసిన తర్వాత చూసారుగా, అలా ఆయిల్ అంతా మంచిగా తేలేంత వరకు తిప్పుతానే ఉన్నామా. ఆ తర్వాత మంచిగా కడుక్కున్న చికెన్ అయితే తీసుకొచ్చి వేయమని చెప్పాను మన కుర్రోళ్ళకి. వంట చేత్తకు వచ్చి పెంట చేసేవాళ్ళు మా వాళ్ళు. చూసావు కదా, అంత చికెన్ని ఒకేసారిగా తీసుకొచ్చి గిన్నెలో వేసారు, దాని మీద పెట్టి. ఆ పొయ్య కింద ఇటుకురాళ్ళు ఏమన్నా కదిలినాయి అంటే ఇబ్బంది అయింది కదండి. ఎప్పుడు అలా చేయబాకండి. చూసారుగా, చికెన్ మంచిగా అలా కలుపుకుంటూ ఉండాలి. అలా మంచిగా కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే కింద కూడా అల్లం వెల్లిపాయ ఇప్పటి వరకు వేగుతూ ఉంది కదండి, అడుగు లాక్కుండా. ఆ తర్వాత కల్లుప్పు అయితే వేసుకున్నాం. ఈ కల్లుప్పు అనేది మొత్తం కూరకు పట్టేదంతా ఒకేసారి వేసుకోబాకండి ఎప్పుడు. ఎక్కువ అయితే మనం అయితే తిప్పలు పడాల్సి వచ్చింది. అదే తక్కువ అయితే వేసుకొని అవకాశం అయితే మనకు ఉంటుంది కాబట్టి అలా మూత తీసి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. అడుగు పడుతుందా ఏంటో చూసుకుంటూ ఉండాలి. అలా ముక్కలు ఒక 75% ఉడికాక అలా చూశారు కండి మా నాన్న, ఎందుకురా మనకి ఇవన్నీ అవసరమా అన్నాడు. ఊరుకో నాన్న, మనకు కాకపోతే మనం ఎందుకు చేయకూడదు నాన్న అని నేను అంటున్నా. ఆ తర్వాత ఆ 35 కేజీల చికెన్కి 1 కేజీ పావు జీడిపప్పు పేస్ట్ అయితే వేసేసుకుందాం మామ. ఈ పేస్ట్ అనేది చాలా రుచిగా ఉంటుంది మామ. కూరలో ఆ గ్రేవీగా చాలా బాగుంటుంది మామ. చూసారుగా, మంచిగా తిప్పుకున్నాను. ఆ ఉప్పు అయితే తగ్గింది. అలాగే కారం కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ 400 గ్రాముల కారం అయితే దానికి చాలలేదు, మంచి కారం రాలేదన్నమాట. అందుకని ఇంకా కారం కూడా వేసాను మామ. ఇక చూసారు కదా, ఈ కొబ్బరి పౌడరు ఎందుకు వేసానో చెప్తాను. ఈ పెద్ద పెద్ద వంటలు జరిగినప్పుడు ఏమవుతుందంటే, ఆ వెయిట్ రావడం కోసం ఆ చికెన్ దుకాణంలో వాళ్ళు చికెన్ని నీళ్ళలో వేసి కొడతారు. అలాంటప్పుడు ఈ కర్రీ అనేది లూజ్ అవుతుంది. అలా అందుకని ఆ చికెన్ పౌడర్ అనేది వాడతాం మామ మేము. తర్వాత చికెన్ మసాలా, మీట్ మసాలా, ఒరిజినల్గా దంచుకున్నటువంటి చెక్క, లవంగ, ధనియాల పొడి అయితే వేసాడు మామ. చూసావుగా మామ ఎలా ఉడుకుతుందో. నాకైతే తిందామనిపించింది మామ. నీకైతే ఏమనిపించిందో ఒకసారి కామెంట్ పెట్టిపో మామ. చూసారుగా మామ ఎట్లా ఉడుకుతుందో. ఇంకా ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేద్దాం. చూడడానికి అయితే ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారు కదండి. మంచి స్మెల్ వస్తుందండి. ఒకసారి కూరని మంచిగా కలబెట్టుకొని ఆ పార్టీ వాళ్ళకైతే చూపిద్దాం. చూసారు కండి ఆ గ్రేవీ కూడా ఎంత బాగుందో. ఎప్పుడైనా కర్రీ అనేది కొంచెం
లూజ్గా ఉన్నప్పుడే దించుకోవాలి. ఆరిపోయి చల్లారిన తర్వాత కూర అనేది దగ్గరికి వచ్చేసింది కదా, అందుకని ఆ మాత్రం ఉంచుకుంటే మనకు అన్నంలో కలిసే విధంగా బాగుంటుంది.